నమస్తే అండి. నేను డాక్టర్ దీప్తి. కన్సల్టెంట్ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ అట్ 49 ఫెర్టిలిటీ సెంటర్ తిరుపతి. ఈరోజు మనం ఎజూస్పర్మియా అనే టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఎజూస్పర్మియా అంటే ఏంటి? ఎజూస్పర్మియా అంటే మనకి మేల్ ఎజాక్యులేట్‌లో స్పెర్మ్స్ అనేది ఉండకపోవడాన్ని ఎజూస్పర్మియా అని అంటాం. జీరో స్పెర్మ్ కౌంట్‌ని ఎజూస్పర్మియా అని అంటాం. ఎజూస్పర్మియాని నిర్ధారించడానికి 2 సెమెన్ శాంపిల్స్ టెస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఫస్ట్ శాంపిల్ టెస్ట్ చేసినప్పుడు జీరో స్పెర్మ్ కౌంట్ వచ్చింది, నిర్ధారణ అయింది అన్నప్పుడు మళ్ళీ 4-6 వీక్స్ తర్వాత స్పెర్మ్ కౌంట్ అనేది సెమెన్ టెస్ట్ చేసి మళ్ళీ నిర్ధారించాల్సిన అవసరం ఉంది. ఈ 2 శాంపిల్స్ లో కూడా జీరో స్పెర్మ్ కౌంట్ ఉంది అంటే వీరికి ఎజూస్పర్మియా ఉంది అని మనం డయాగ్నోస్ చేస్తాం. ఎజూస్పర్మియా ఇన్సిడెన్స్ ఎంత అంటే యూజువల్లీ ఓవరాల్ గా చూసుకుంటే ఇన్ మేల్ పాపులేషన్ అరౌండ్ 1-3% వరకు ఎజూస్పర్మియా కేసెస్ అనేవి చూస్తుంటాం. అండ్ స్పెసిఫికలీ మేల్ ఇన్ఫర్టిలిటీ కేసెస్ లో చూసుకుంటే అరౌండ్ 8-10% వరకు ఎజూస్పర్మియా కేసెస్ అనేవి మనం చూస్తుంటాం. ఎజూస్పర్మియాలో మళ్ళీ 2 టైప్స్ అనేవి ఉంటాయన్నమాట. నాన్ అబ్స్ట్రక్టివ్ ఎజూస్పర్మియా అంటాం, ఒబ్స్ట్రక్టివ్ ఎజూస్పర్మియా అంటాం. ఒబ్స్ట్రక్టివ్ ఎజూస్పర్మియా అంటే ఇక్కడ బీజాల నుంచి స్పర్మ్స్ అంటే వీర్య కణాలు ఉత్పత్తి అనేది కరెక్ట్ గా జరుగుతూ ఉంటుంది. అండ్ బీజాల నుంచి ఛానల్స్ లోకి వెళ్లి అక్కడ స్టోర్ అవుతూ ఉంటుంది, కానీ బయటికి రిలీజ్ మాత్రం అవ్వదు. రిలీజ్ అవ్వకపోవడానికి కారణం ఈ ఛానల్స్ లో ఎక్కడైనా బ్లాక్స్ ఉండటం వలన, యూజువల్లీ ఎజాక్యులేటరీ డక్ట్ లో కానీ వాస్ డిఫరెన్స్ లో కానీ ఆ లైన్ లో ఎక్కడైనా బ్లాక్స్ ఉన్నప్పుడు స్పర్మ్ అనేది ఉత్పత్తి అయినప్పటికీ బయటికి రిలీజ్ అనేది అవటం జరగదు. దీన్ని అబ్స్ట్రక్టివ్ ఎజూస్పర్మియా అని అంటాము. ద అదర్ టైప్ ఇస్ నాన్ అబ్స్ట్రక్టివ్ ఎజూస్పర్మియా. ఈ నాన్ అబ్స్ట్రక్టివ్ ఎజూస్పర్మియాలో స్పర్మ్ ప్రొడక్షన్ అంటే అక్కడ ఫ్యాక్టరీలో బీజాల్లోనే స్పర్మ్ ఉత్పత్తి అనేది సరిగ్గా జరగకపోవడం జీరో స్పర్మ్ కౌంట్ కి కారణం అవుతుంది. స్పర్మటోజెనిసిస్ అనే ప్రాసెస్ లోనే డిఫెక్ట్ ఉండటం వలన ఈ బయటికి స్పర్మ్స్ అనేవి ప్రొడ్యూస్ అవ్వటం జరగదు. దీన్ని నాన్ అబ్స్ట్రక్టివ్ ఎజూస్పర్మియా అని అంటాం. ఈ నాన్ అబ్స్ట్రక్టివ్ ఎజూస్పర్మియాలో మళ్ళీ కారణాలు 2 రకాలు ఉంటాయండి. ప్రీ టెస్టిక్యులర్ అండ్ టెస్టిక్యులర్ అంటే బీజాలకి పైన లెవెల్లో ఉండే ప్రాబ్లమ్స్ అండ్ ద అదర్ వన్ ఈస్ బీజాల్లో ఉండే ప్రాబ్లమ్స్. బీజాలకి పైన లెవెల్లో ఉండే ప్రాబ్లమ్స్ అంటే మనకి యూజువల్లీ బ్రెయిన్ లో పిట్యూటరీ గ్రంథి అని ఉంటుంది. ఈ పిట్యూటరీ గ్రంథి నుంచి కొన్ని హార్మోన్స్ FSH, LH అనే కొన్ని హార్మోన్స్ రిలీజ్ అయ్యి ఇవి బీజాలని స్టిమ్యులేట్ చేసినప్పుడే స్పర్మ్స్ ప్రొడ్యూస్ అవుతాయి అన్నమాట. ఈ ప్రీ టెస్టిక్యులర్ ప్రాబ్లమ్ లో మనకి పిట్యూటరీ గ్రంథి నుంచి ఉత్పత్తి అయ్యే FSH అండ్ LH హార్మోన్స్ అనేవి చాలా తగ్గిపోతాయి, లో లెవెల్లో అయిపోతాయి. దాని వలన స్పర్మటోజెన్సిస్ ఎఫెక్ట్ అయ్యి మనకి జీరో స్పర్మ్ కౌంట్ రావటం జరుగుతుంది. అది ఒక టైప్. అంతేకాకుండా ఇంకా కొంతమందికి బ్రెయిన్ లో వేరే వేరే కారణాల వల్ల కాల్మెన్ సిండ్రోమ్ అని అట్లా కొన్ని సిండ్రోమిక్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా ఈ స్పర్మ్ ప్రొడక్షన్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ద అదర్ వన్ ఈస్ టెస్టిక్యులర్ టైప్. టెస్టిక్యులర్ టైప్ అంటే ప్రాబ్లమ్ బీజాల్లోనే ఉంది. బీజాల్లో ఇన్ఫెక్షన్స్ ఉండటం వల్ల, బీజాల్లో ఏదైనా ట్యూమర్స్ ఉండటం వల్ల, లేదా కొన్ని జెనెటిక్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయండి. ఈ జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉండటం వల్ల బీజాల్లో ఇన్ఫెక్షన్ వచ్చి ఆర్కైటిస్ అనే ప్రాబ్లం రావటం వల్ల, ఇటువంటి టెస్టిక్యులర్ లెవెల్లో వచ్చే ప్రాబ్లమ్స్ వల్ల నాన్ అబ్స్ట్రక్టివ్ ఎజూస్పర్మియా రావచ్చు. ఈ ఎజూస్పర్మియా ఉన్న పేషెంట్ ని మనం 2 సెమెన్ శాంపిల్స్ చూసి డయాగ్నోస్ చేసిన తర్వాత వీరికి ఎజూస్పర్మియాకి గల కారణాలను తెలుసుకోవడం కోసం ఫస్ట్ బేసిక్ గా హార్మోన్స్ అనేవి టెస్ట్ చేస్తాం అన్నమాట. బేసిక్ గా చేసే రొటీన్ హార్మోన్స్ ముందు అనుకున్నట్టు FSH హార్మోన్, LH హార్మోన్ అండ్ టెస్టోస్టిరాన్ హార్మోన్, టెస్టిస్ లో ప్రొడ్యూస్ అయ్యే ఈ టెస్టోస్టిరాన్ హార్మోన్. ఈ హార్మోన్స్ ని మనం రొటీన్ గా ఫస్ట్ ఎవాల్యుయేట్ చేస్తాం. ఒకవేళ మనకి ప్రాబ్లం అనేది పైన లెవెల్లో అంటే ప్రీ టెస్టిక్యులర్ లెవెల్లో ఉంటే ఈ FSH అండ్ LH హార్మోన్స్ చాలా తగ్గిపోతాయి అన్నమాట. ఇన్ కేస్ ఒకవేళ ప్రాబ్లం అనేది టెస్టిస్ లో ఉంటే అక్కడ ప్రొడ్యూస్ అయ్యే హార్మోన్స్ టెస్టోస్టిరాన్ హార్మోన్స్ ఇవి తరిగిపోతాయి అన్నమాట. ఈ విధంగా ఈ 3 హార్మోన్స్ మనకి ఏ లెవెల్లో కారణం ఉంది అని తెలుసుకోవటానికి హెల్ప్ అవుతుంది. హార్మోన్స్ చేసిన తర్వాత ఇన్ కేస్ మనకి అక్కడ ఎక్కడ కారణం దొరకలేదు అంటే నెక్స్ట్ మనం చేయాల్సిన టెస్ట్ వచ్చి స్క్రోటల్ స్కాన్. అంటే బీజాలకి ఒక స్కానింగ్ చేయాలి. స్కానింగ్ చేసి బీజాల్లో ఏదైనా ప్రాబ్లం ఉందా, అక్కడ టెస్టిస్ ఏదైనా అబ్నార్మల్ గా ఉందా, లోపల ఏదైనా ఇన్ఫెక్షన్ ఉందా, లేదా ఏదైనా ట్యూమర్ అనేది కనిపిస్తుందా, లేదా ఒక్కొక్కసారి బీజాల చుట్టూ నీరు చేరుకోవడం హైడ్రోసీల్, లేదా బీజాల చుట్టూ రక్తనాళాలు వాచిపోయి ఉండటం, దీన్ని వారికోసీల్ అంటాం. ఇటువంటి సమస్యలు ఏదైనా ఉంటే మనకి ఈ బీజాలకి స్కాన్ చేసినప్పుడు దాంట్లో మనకి క్లియర్ గా తెలుస్తుంది. స్క్రోటల్ స్కాన్ అనేది నెక్స్ట్ మనం చేసే టెస్ట్ అన్నమాట. వీటిల్లో కారణాలు మనకి దొరకనప్పుడు ఇంకా కొన్ని జెనెటిక్ ప్రాబ్లమ్స్ ని ఎవాల్యుయేట్ చేయడానికి క్యారియోటైపింగ్ అని ఒక
జెనెటిక్ టెస్ట్ చేయవలసి ఉంటుంది. ఆర్ లైక్ అదర్ టెస్ట్ వచ్చి జెనెటిక్ టెస్ట్ మనం వై క్రోమోజోమ్ మైక్రో డిలీషన్ అని ఒక టెస్ట్ చేయవలసి ఉంటుంది. సో ఈ హార్మోన్ టెస్ట్లు, ఈ స్క్రోటల్ స్కాన్ అండ్ జెనెటిక్ టెస్ట్లు మనం ఇవి చేసినప్పుడు ఈ ఎజూస్పర్మియాకి కారణము అబ్స్ట్రక్టివా, నాన్ అబ్స్ట్రక్టివా, ఏ టైప్ ఆఫ్ ఎజూస్పర్మియా అనేది మనకి తెలుస్తుంది. దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ అనేది కపుల్ కి అడ్వైస్ చేయవలసి ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ఎజూస్పర్మియా. థ్యాంక్ యూ.